వీక్షకులందరికీ నమస్కారం. మార్చి నెలలో ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నాయో ఈ వీడియో ద్వారా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. క్రోధీనామ సంవత్సరంలో చిట్ట చివరి మాసం ఈ మార్చి నెల. ఈ పాల్గొన మాసంలో గ్రహ సంపత్తిని గనక మనం పరిశీలనం చేస్తే గురుడు వృషభ రాశి యందు సంచారం చేస్తూ ఉన్నారు. మిథునమందు కుజుని యొక్క సంచారము కొనసాగుతూ ఉన్నది. కన్యారాశి యందు కేతుగ్రహం సంచారాన్ని ఆయన కొనసాగిస్తూ ఉన్నారు. అలాగే ఈ నెల మార్చి 15వ తారీఖు వరకు కూడా కుంభరాశి యందు రవి శనేశ్వరుడితో కలిపి సంచారం చేస్తూ 15వ తారీఖు నాడు మీనరాశిలోకి రవి యొక్క ప్రవేశం అనేటువంటిది జరగబోతూ ఉన్నది. అలాగే ఈ మాసం చివరిలో 29వ తారీఖున శనేశ్వరుడు తన యొక్క స్వక్షేత్రమైనటువంటి కుంభరాశిని వదిలిపెట్టి మీనరాశిలోకి ఆయన యొక్క సంచారాన్ని ప్రారంభం చేస్తారు. అప్పటికే మీనరాశిలో రాహువు, బుధుడు, శుక్రగ్రహాలు మీనరాశిలోని ఈ మాసం ప్రారంభం నుండి తమ యొక్క సంచారాన్ని కొనసాగిస్తూ ఉన్నటువంటి తరుణంలో రవి, శనేశ్వరుడు అలాగే చంద్రుడితోటి కలుపుకొని మీనరాశి యందు ఈ మాసం చివరిలో అనగా 29వ తారీఖు లగాయితూ ఒక 2.5 రోజుల పాటు షష్టగ్రహ కూటమి అనేటువంటిది జరగబోతూ ఉన్నది. ఒక 2.5 రోజుల తర్వాత అనగా ఏప్రిల్ 1వ తారీఖు నుండి చంద్రుడు మారిపోవడంతో ఈ షష్టగ్రహ కూటమి వల్ల పంచగ్రహ కూటమి కింద తగ్గుతుంది. ఆ తదుపరి కొన్ని రోజులకి శుక్రుని యొక్క మార్పుతోటి 4 గ్రహాల యొక్క కూటమిగా ఉంటుంది. ఆ తర్వాత దాదాపుగా మీనరాశిలో శని రవులు మాత్రమే మిగులుతారు ఈ మాసం చివరికి, అలాగే ఈ మే నెల వచ్చేసరికి. అయితే ఈ షష్టగ్రహ కూటమికి సంబంధించిన వీడియోలు ఆల్రెడీ మనం చేయడం జరిగింది. ఇప్పుడు ప్రత్యేకించి ఈ మార్చి నెలలో ఈ ద్వాదశ రాశుల వారికి మరి ఇటు రవి కానీ శనేశ్వరుని యొక్క మార్పు కానీ తీవ్రమైనటువంటి ప్రభావాన్ని చూపించేటువంటి ఈ నెలలో ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నాయో మనం ఇప్పుడు ఈ వీడియో ద్వారా క్లుప్తంగా తెలుసుకుందాం. తులారాశి వారికి మార్చి నెల శుభ ఫలితాలను ఇవ్వబోతూ ఉన్నది. దాదాపుగా 5-6 సంవత్సరాల తర్వాత శనేశ్వరుని యొక్క ఆనుకూల్యత ఈ మాసం చివరి నుండే ఉండబోతూ ఉన్నది. అలాగే షష్ఠస్థానముందు రాహువు కానీ బుధుడు కానీ యోగించేటువంటి అత్యంత శుభకాలంగా ఈ మార్చి నెలను చెప్పుకోవచ్చును. అలాగే 15వ తారీఖు లగాయితూ షష్ఠస్థానముందు రవిగ్రహం యొక్క సంచారం కూడా ఈ రాశి వారికి అనుకోని విధంగా శుభ ఫలితాలను ఇస్తూ ఉన్నది. ప్రత్యేకించి ఎక్కువగా ఈ గ్రహాలన్నీ కూడా 6వ స్థానంలో కూడుకొని ఉండడం, రాహు, రవి, శనేశ్వరులు షష్ఠస్థాన స్థిత ఫలితాన్ని ఇస్తూ ఉండడం వల్ల యోగ్యమైనటువంటి ఫలితాలను వీరు అనుభవించబోతూ ఉన్నారు. ఇక్కడ ప్రధానంగా ఒక విషయాన్ని దృష్టిలో పెట్టుకుంటే గత కొన్ని సంవత్సరాలుగా లేదా గత కొన్ని నెలలుగా పంచమంలో ఉండేటువంటి శనేశ్వరుడు కానీ మిగతా గ్రహాల తాలూకు స్థితిగతుల వల్ల కార్యహానిర్మనస్తాప అనేటువంటి శాస్త్రవచనం ప్రకారం అటు చేసేటువంటి పని నచ్చకపోయినప్పటికీ ఉద్యోగ, వ్యాపార, వ్యవహార, వ్యవసాయాదులన్నీ కూడా మనం కష్టపడి చేయవలసి వస్తుంది. ఇప్పుడు చేసేటువంటి పని నచ్చుతూ ఉండడము లేదా నచ్చేటువంటి పని చేయడం, ధనధాన్యాది వృద్ధించ స్త్రీపుత్ర సుఖవర్ధనం ఇష్టసిద్ధిరభీష్టార్థ అన్నారు. అనగా అభీష్టం ఏదైతే ఉన్నదో అంటే పలానా అభీష్టం ఉన్నది, పలానా కోరిక ఉన్నది, పలానా డిజైర్ ఉన్నది, అది ఖచ్చితంగా నెరవేరేటువంటి సమయం ఆసన్నమవుతుంది. అంటే మీకు నచ్చినటువంటి విధానంలో మీ జీవితం ఉండడం, అలాగే మీ జీవితంలో సంపాదించేటువంటి మార్గాలు పెరుగుతూ ఉండడం, నచ్చినటువంటి విధంగా పనిచేయడం, ఆ సమయాన్ని ఉపయోగించుకోవడం ద్వారా ఆదాయాన్ని సంపాదించుకోవడం, ఇలా జీవన గమనానికి సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు ప్రభావితం చెందేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అలాగే ధైర్యబుద్ధిర్ వీర్యబుద్ధిర్ రిపునాశ సదాశుభం అన్నారు. ఇక్కడ అటు రాహువు కానీ బుధుడు కానీ షష్ఠభావమందు కలిసి ఉండడం, న్యాయస్థానాలకి సంబంధించినటువంటి విషయాలు, బ్యాంకు లావాదేవీలు, అలాగే ఫైనాన్షియల్ మ్యాటర్స్ ఏవైతే ఉన్నాయో అనగా ఏదైనా కొన్ని ఆర్థిక సంబంధమైనటువంటి ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, ఆర్థిక సంబంధమైనటువంటి నేరాలలో మీరు ఇబ్బంది పడుతూ ఉన్నప్పుడు, న్యాయస్థాన సంబంధమైనటువంటి విషయాల్లో బాధపడుతూ ఉన్నప్పుడు, వైవాహిక జీవితానికి సంబంధించినటువంటి ఆ జీవిత భాగస్వామి సంబంధించినటువంటి న్యాయపరమైనటువంటి చికాకుల్ని అనుభవిస్తూ ఉన్నప్పుడు ఈ గ్రహస్థితి ఇప్పుడు మీకు అనుకూలంగా ఉండడం వల్ల పై న్యాయస్థానాలకు సంబంధించినటువంటి విషయాలు ఏవైతే మనం చెప్పుకుంటూ వచ్చామో అవన్నీ కూడా తులారాశి వారికి చాలా అనుకూలంగా ఉంటాయి.
అంతేకాకుండా ఒక రకమైనటువంటి శక్తి పెరుగుతుంది. అంటే ఏదైనా సాధించగలం అనేటువంటి ఒక ఆత్మవిశ్వాసం కానీ, దేన్నైనా ఛేదించగలం అనేటువంటి యుక్తి, తెలివితేటలు మనకున్నాయి అనేటువంటి ఒక ధైర్యం కానీ తులారాశి వారిలో ఉంటుంది. అంతేకాక ఏ రకమైనటువంటి అనారోగ్య సమస్య వచ్చినా వాటిని త్వరితగతిన తగ్గించుకునేటువంటి శక్తి ఉంటుంది. రికవరీ రేట్ చాలా ఎక్కువగా ఉంటుంది. అలాగే సహాయం చేసేటువంటి వ్యక్తులు ఎక్కువగా వస్తూ ఉంటారు. ఈ మార్చి నెలలో చాలా అద్భుతమైనటువంటి శుభ ఫలితాలే కనబడుతూ ఉన్నాయి. అంతేకాకుండా ఈ మార్చి నెలలో ఉండేటువంటి పరిస్థితులు ముఖ్యంగా ఏదైనా ఒక గొప్ప అవకాశాలు వస్తూ ఉండడం, అనుకోని విధంగా కొన్ని ఆఫర్లు మీ చేతిలో ఉండడం, అలాగే పై అధికారులతోటి సఖ్యత ఉండడం, కుటుంబ సభ్యుల యొక్క సహకారం ఉండడం ఇత్యాది విషయాలు అన్నీ కూడా చాలా అనుకూలంగా కనబడుతూ ఉన్నాయి. దీనివల్ల ఒక మానసికమైనటువంటి ప్రశాంతతని కూడా మార్చి నెలలో పొందడానికి అవకాశం ఉంటుంది. ఎటు చూసినా తులారాశి వారికి మార్చి నెల చాలా బాగుంది. విదేశీయానానికి కానీ, విదేశాల్లో ఉన్నటువంటి వారికి కానీ, విద్యా ఉద్యోగ వ్యాపార పరిస్థితులు కానీ అన్నీ కూడా చాలా సానుకూలంగా కనబడుతూ ఉన్నాయి. కాబట్టి తులారాశి వారు ఈ మాసంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడం కోసం అష్టమ గురువు యొక్క దోష నివారణ కోసము ప్రత్యేకించి అనఘాష్టమి వ్రతాలని ఆచరించడం మంచిది. 1. 2 శ్రీ గురు దత్తాత్రేయ స్వామి వారి యొక్క ఆరాధన, స్తోత్ర పారాయణ, సిద్ధమంగళ స్తోత్రాన్ని కానీ, శ్రీ గురు చరిత్రని కానీ పారాయణ చేస్తూ ఉండడం, దత్తక్షేత్ర సందర్శనం చేయడం అనేటువంటిది చెప్పదగినటువంటి సూచన. మార్చి నెల 29వ తారీఖు లగాయతు మే 21వ తారీఖు వరకు దాదాపుగా 53 రోజుల పాటు శని రాహువుల యొక్క యుతి మీనరాశి యందు, అందున పర్టికులర్గా పూర్వభాద్ర నక్షత్రం 4వ పాదంలో ఈ 53 రోజుల పాటు శని రాహువుల యొక్క కంజంక్షన్ అనండి, యుతి అనండి, కలయిక అనండి, ఏదైనా సరే ఈ 2 గ్రహాలతో పాటు, అంటే ఇక్కడ షష్టగ్రహ కూటమి కూడా జరుగుతోంది, కానీ మిగతా గ్రహాల యొక్క కలయిక కన్నా శని రాహువుల యొక్క కలయిక, ఈ శని రాహువులతో పాటుగా రవి కూడా మీనరాశిలో ఉంటూ ఈ 3 గ్రహాల యొక్క కలయిక తీవ్రమైనటువంటి ప్రభావాన్ని చూపించబోతూ ఉన్నది. అయితే ఇది ప్రకృతి పరంగా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఈ షష్టగ్రహ కూటమి వల్ల ప్రకృతి పరంగా వచ్చేటువంటి విపత్తుల గురించి మనం ఆల్రెడీ ఒక వీడియో చేశాం, అది డిస్క్రిప్షన్లో ఉంది. అయితే ఇప్పుడు చేస్తున్నటువంటి ఈ వీడియో ప్రత్యేకించి ద్వాదశ రాశుల వారికి శని రాహువుల యొక్క యుతి వల్ల వచ్చేటువంటి విపరీతమైనటువంటి ఫలితాలు ఏమిటి, ఇందులో కొంతమంది విపరీతంగా లాభపడేటువంటి సందర్భాలు ఉన్నాయి. ప్రత్యేకించి శని రాహువులు కలిసి యోగిస్తే ఓవర్ నైట్ స్టార్స్ అని చేస్తారు ఆ 2 గ్రహాలు కూడా. అంటే ఎలా ఉన్నవాడైనా, ఉదాహరణకి చూడండి, ఈ కుంభమేళాలో కొంతమంది అలాగే ఓవర్ నైట్లో స్టార్స్ అయ్యారు. అంతా పీక్లో శని రాహువులు యోగిస్తే స్టార్డమ్ వస్తుంది. అది ఏదైనా సరే, అంటే ఆర్థికంగా ఉపయోగపడుతుంది, లేకపోతే ఇంకోటి అది ప్రయోజనాన్ని పక్కన పెడితే అంత విపరీతంగా యోగిస్తారు. అలాగే శని రాహువులు ఇబ్బంది పెడితే అంతగానో ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితులు ఉన్నాయి.